హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసరికి గుంటూరులో తీసిన మినీ వ్లాగ్ అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఒక కవర్ తీసుకొని ఏదో ఇంట్లో ఏదో తీసుకొని వెళ్తున్నాను అనమాట మా అమ్మమ్మ కోసం. స్కూటీ మీద వెళ్తున్నాను. మాకు చాలా దగ్గర అనమాట. వెళ్ళి జస్ట్ చూసేసరికి కొంచెంసేపు పడుకొని ఉంది. మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగోదన్నమాట. సో అందుకని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. పైకి వచ్చేసాను నేను. ఏంటంటే మా అమ్మమ్మ నాకు ఎంత బాగోపోయినా కూడా మా అమ్మమ్మకి చెట్లు అంటే ఎంత పిచ్చి అంటే రీసెంట్గా నా చేత కోకోపీట్, మట్టి అండ్ కంపోస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎరువు అవన్నీ నా చేత ఆర్డర్ పెట్టించుకుంది. ఎందుకు అంటే నాకు ఇవన్నీ ఇట్లా పెట్టుకోవాలని ఇష్టం అని చెప్పింది. మా పిచ్చి అట్లా ఉండిద్ది అనమాట. హెల్త్ బాగోపోయినా వీటి మీదే ఉంటుంది అనమాట మా అమ్మమ్మకి. ఇక్కడ కనకాంబరం చెట్లు అవన్నీ పెట్టింది. జస్ట్ ఎక్కడి వరకు వచ్చినాయి చూద్దామని చెప్పి పైకి వచ్చాను. కొంచెం అవన్నీ పెట్టుకొని ఉందనమాట. బాగున్నాయి అని చెప్పి జస్ట్ తీసి మళ్ళీ కిందకు వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ మామిడికాయ చెట్టు ఉందనమాట. మాకు అన్ సీజన్లో కాస్తున్నాయి మామిడికాయలు. జస్ట్ చూపిద్దామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ చిన్న గ్లిమ్స్. ఇవన్నీ మామిడికాయలు అనమాట. ఇది నవంబర్లో తీసిన వీడియో. అయినా ఇప్పుడు కూడా మాకు ఇప్పుడు కాస్తున్నాయి. నార్మల్ సీజన్లో అసలు కాయవన్నమాట. అందరికి కాసే టైంలో మాకు ఉండవు. ఇంకా అవి ఇచ్చేసి కొంచెంసేపు కూర్చొని మా అమ్మమ్మతో మాట్లాడి ఇంకా వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే మళ్ళీ మా అమ్మమ్మ ఈ దోసకాయలు ఉంటే ఇచ్చిందనమాట. పచ్చడి కానీ ఏమైనా చేయమని చెప్పి ఇచ్చిందనమాట. ఇంకా రిటర్న్ మళ్ళీ మా మమ్మీకి తీసుకెళ్ళి ఇచ్చాను. మా మమ్మీని పచ్చడి చేయమని చెప్పి. మా మమ్మీ వంకాయతో ఏదో డిఫరెంట్గా భలే చేశాను. అంటే అది కూడా మా మమ్మీ చెప్పింది ఇలా చెయ్యమని చెప్పి. మా అమ్మమ్మ చెప్పిన రెసిపీనే మళ్ళీ మా మమ్మీ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అది కూడా కొంచెం స్పైసీనెస్ ఎక్కువ అనిపించింది టు బీ ఫ్రాంక్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. ఇంకా మా మమ్మీకి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట. ఇక్కడ మధ్యాహ్నం ఆల్రెడీ 1:30 అయింది. ఇక్కడ వచ్చేసరికి కోకోనట్ రైస్ చేసింది మా మమ్మీ. ఇంకా కోకోనట్ రైస్ విత్ సమ్ కర్రీ ఏదో తిన్నాను. అండ్ ఇందాక చెప్పిన ఈ దోసకాయ పచ్చడి కూడా చేసి ఇంకా ఆల్రెడీ వెంటనే చేసేసింది అనమాట. తీసుకొచ్చావు కదా అని చెప్పి చేస్తే అది కూడా తినేసి ఒక హల్వా పూరి తీసుకొని తింటుండే. మా పాప కూడా కొంచెం తీసుకొని నా చేతిలోదే తీసుకొని తినింది అనమాట. ఇది వచ్చేసరికి కోకోనట్ ఐస్ క్రీమ్ చాలా బాగా కుదిరింది. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.